లేదా ఏమని అభిప్రాయం చెప్తారు. పేరెంట్స్ మేము 3 years బ్యాక్ ఇక్కడ రెంట్ పర్పస్గా మైండ్ పర్పస్ వచ్చినాం సార్. అంటే మా మనకప్పుడు 3 years ఇక్కడే అక్షర చేసిన ఉంచాము. అంటే అప్పుడు నాకు ఇక్కడ ఎవరు తెలియదు అసలు. ఇదంతా మా కాలనీలో ఒక 5 members పాప జాయిన్ చేయాలి స్కూల్ వేస్తుంటే 5 members స్టార్ట్ చేశాను సార్. ఫస్ట్లో జాయిన్ చేసినప్పటికీ జస్ట్ ఒక 2-3 monthsకి చాలా తేడా. మా మను ఎట్లా అంటే నైట్ పడుకున్నప్పుడు ర్యాంక్స్ మార్నింగ్ వేసినప్పుడు ర్యాంక్స్ ఎప్పుడు ఇక ఎగ్జామ్స్ ఉన్నాయంటే గతం తను లెవెల్ వరకు ఒకసారి లెవెల్ వరకు మేల్కొని హోంవర్క్ రాసింటాను. నేను వెళ్ళను, మేము మీ క్లాస్ మేడంకి చెప్తాం, ఏం కాదు ఏమనదు చెప్తాను. మేడంకి కూడా ఫోన్ చేసినా కానీ మేడం పర్లేదు అన్నా కానీ మా మను పర్లేదు అనుకోలేదు. నేను రాస్తాను మేడం చెప్తాను, నేను రాస్తాను ఏమనట్లేదు. నేను ఇప్పుడే కాల్ చేసినా చెప్తా అంటే వినలేదు. అంటే తను చదువుకోవడము ఏదో భయంగా అన్నలేదు, ఇష్టంగా చదువుతుంది. ఏదైనా సరే తను చెప్పడం అనేది చాలా హ్యాపీగా. అంటే ఇక చదువుకోవాలా అనేటప్పుడు ఒకసారి కూడా వేస్తారు. ఒక మేడం కవిత మేడం దగ్గర ట్యూషన్కి పంపించిన వాళ్ళ ప్రాబ్లమ్ మేడం ఆపేసి ట్యూషన్ 1 year పంపిస్తాను సార్. నెక్స్ట్ 2 years అసలు ట్యూషన్ కాదు కదా. నేను తన హోంవర్క్ కూడా చూడను, నేను స్టిచ్చింగ్ చేస్తాను సార్. నేను చేసుకుంటే నా వర్క్లో నేను ఉంటాను. మేడం తను చూస్తుంది, మమ్మీతో చూడు నువ్వు హోంవర్క్ నీకు కరెక్ట్ వచ్చింది లేదా చూడంటే లేదు మమ్మీ నువ్వు రాసిన చూడంటే లేదు మమ్మీ నువ్వు చూడు అంటే నేను డైరీలో చెప్పాలి కదా సార్. లేదు నువ్వు ఫస్ట్ నుంచి 5 దాకా చూసి మళ్ళీ మేడం రీడింగ్ అండ్ రైటింగ్ అన్నది నేను రీడ్ చేస్తున్నాను, నువ్వు మేడం వస్తున్నాను మమ్మీ అని రీడింగ్ చేసేదాకా రాసేదాకా మళ్ళీ నేను స్టార్ కిడ్స్ చెప్పాలంటే చాలా మంచిగా ఉంటుంది. ఎడ్యుకేషన్ కూడా కేరింగ్ నాకు బాగా నచ్చుతుంది. అంటే ఇన్ కేస్ మా హస్బెండ్ రాకపోయినా మేడం ఈ టైంకి పంపించండి అని అంటే ఓకే మేడం నేను పంపిస్తాను అనేసి మేడం చాలా కేరింగ్గా తీసుకుంటుంది. ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. అంటే నేను లేకపోయినా మమ్మీ చదువుకుంటుంది, రాసుకుంటుంది. తనే ఎవ్రీథింగ్ రాసి మమ్మీ చూడు మమ్మీ అంటాడు. తను చెప్పిన లాగానే సేమ్ మా బుజ్జి కూడా అట్లనే ఉంటుంది. ఎడ్యుకేషన్లో ఎట్లాంటి డోకా లేదు, బాగుంటుంది స్టార్ కిడ్స్. నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. ఒపీనియన్ చెప్పలేదు. హౌస్ కూడా రూమ్స్ అయినా కన్స్ట్రక్షన్ చేయించవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడి నుంచి అయితే వెళ్ళాం ఓకే. అది అవునండి సార్. లేదు సార్, నేను అది చాలా ఆలోచించి అనుకున్నాను. కానీ యాక్చువల్గా యూకేజీ పిల్లలు వస్తుంటే మేమే అడ్మిషన్ క్లోజ్ చేస్తాం యాక్చువల్గా జూలై కల్లా. మీరు చూసే ఉంటారు బోర్డ్స్. కారణం ఏంటంటే మీకు ఎక్కలేరు చిన్నపిల్లలు, అందువల్ల పై రూమ్ తీసుకోవట్లేదు. పైగా అటుపక్క ట్రాన్స్ఫార్మర్ ఉంది, మనకు రిస్క్ ఎక్కువ అవుతుందని నెట్లు ఎక్కని, అందువల్ల పై ఫ్లోర్ తీసుకోలేదు. ఓనర్ బతులు అన్నీ చెప్పారు. అలివేలు మేడం ఎదురుగా కూర్చోంటే అన్ని క్లాసులు ఆమె వ్యూలో ఉంటారు కదా. సో ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాను. పైకి అయితే ఇంకా అది వేరే స్టోరీ ఉంటుంది, నెట్లు ఎక్కాలి కదా. అందుకే 99% ఈ ప్లేస్ ఉంది సార్. ఇక్కడ 2 rooms వేద్దాం అనుకున్నారు, అదొకటి ఉంది. పక్కన బిల్డింగ్ ఉంది, అక్కడ 2 rooms ఉన్నాయి ఆల్రెడీ. అతను ఆల్రెడీ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. పోయిన సంవత్సరం పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ గారు. నేను ఫస్ట్ మా పాపని స్కూల్కి వచ్చినప్పుడు ఈ మన గురంగూడలో స్కూల్ తక్కువ అయితే ఏ స్కూల్ వేయాలి ఎక్కడ వేయాలి ఏమనేసి ఆలోచిస్తున్నాను. అయితే మా ఫ్రెండ్ ఏంటంటే కథను ఉంటాడు, అతను కుక్కట్పల్లిలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అతను ఏం చేసినంటే మా డిగ్రీలో కాస్తున్నాడు అతను. అయితే రాజలక్ష్మి నగర్కి షిఫ్ట్ అయ్యాడు అతను. అయితే వాళ్ళిద్దరు పిల్లలు ఏంటంటే ఇక్కడే ఆఫీస్లోనే ఇది కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయారు. అయితే నేను వెతుకున్నా, అదే ఇక్కడే ఏం తీసుకున్నాను నాకు అర్థం కావట్లేదు. అసలు ఏంటంటే వాడు ఏం చెప్పినట్టు నాకు, అది నువ్వు ఎక్కడే ఆఫీస్లో వచ్చేది అదేంటంటే స్టడీకి భరోసా ఉంది. వాళ్ళు కన్ఫామ్గా నా పిల్లలు ఇద్దరు. అయితే వాడు ఏంటంటే ఢిల్లీ పంపిస్తారు, ఇంకొంచెం బాగుంటే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అంటే కేరింగ్ ఇవ్వగలం, అంటే 100% ఇవ్వగలం. ఫస్ట్ క్లాస్ పెడితే మా డైమెన్షన్స్ అన్నీ మారిపోతాయి మళ్ళీ. సో యూకేజీ మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయగలము అని యూకేజీ వరకే ధైర్యంగా ఉండగలిగాము. ఆమె మంచి ఫాలోవర్స్ ఉన్నారు, 1500 ఏంటంటే ఇలా సార్ ఏం చేస్తున్నారంటే సార్ ఈ దరిదాపుల్లో ఎల్కేజీ ఎక్కడ బాగుంటుందని నన్నే అడిగాను. నేనేమన్నానంటే ఇప్పుడే కొత్తగా పడ్డాయి కదా సార్, రేటు గురించి నాకు అభిప్రాయం లేదు, ఒకసారి మీరు వెళ్ళి సెర్చ్ చేసి రండి. ఎందుకంటే మా దగ్గర ఏం లేదు నేను ఖచ్చితంగా చెప్పలేను.
నర్సరీ చూశారు కదా వాళ్ళు. చూసిన తర్వాత వాళ్ళకి ఏమో అభిప్రాయం ఉండేదేమో. నన్ను అడిగారు ఎల్కేజీ ఎక్కడ వేయాలి అంటే ఇంకా నేను మళ్ళీ ఫోర్స్ చేయలేను. అందువల్ల మీ ఇష్టం సార్ ఎక్కడికైనా వెళ్ళండి అన్నారు. సో మీరు చెప్తే నంబరు యువాన్పల్లె నర్సరీ ఎల్కేజీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం సార్, థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హీరోయిన్ ఏంటంటే యాక్టివ్ ఉంది. ఓ క్లాప్స్. Big rise, all of you claps. Everyone who helped us till the Kritika, smile. Kritika, parents. ఈమె ఒక నిమిషం మేడం, ఈమె కోరిక వీళ్ళ మదర్ నుంచి తీసుకోవాలని. అది వెయిట్ చేయండి. మదర్ నుంచి thank you, friends. all of you claps. Ashwat Ram. Thank you, everyone who helped us till the end. We love you so very much. We know you love us too, but we need to tell you something. Right now, ta-da! Dad's grandparents and all. Thank you, thank you, thank you, everyone. Thank you for all you've done. Thank you. All of you claps. UKG completed. Thank you, everyone. Thank you for all you've done. Palay Yadav. Thank you, friends. Thank you, everyone. వీళ్ళ సిస్టర్ కూడా మన దగ్గర నర్సరీ ఎల్కేజీ యూకేజీ చదివారు. ఇక్కడ చూడమ్మా, ఈ కెమెరా. మనోజ్ పేరెంట్స్. మనోజ్ పేరెంట్స్ రాలేదమ్మా. క్లాప్స్.